తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుతాండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపతో ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ అనాది సంకల్పంలో మా అందరితో ఎవరెవరితో ఏ రీతిగా నువ్వు మాట్లాడాలనుకున్నావో ఈ లేఖనపు కాంచిలో నుంచి నీవే నాచో మాచో అయ్యా ఈ వాక్యాన్ని విరిచి దాని చాటున నీ మనసులో ఉన్న సంగతులను బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి అయ్యా ఇదిగో నీ దాసుని సిలువు చాటును మరుగుపరిచి నీ దాసుని ముఖాంచల నుంచి మీరు కనబడుతూ నీ అనాది సంకల్పంలో మీ దాసుని ఎడల నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్ శక్తినిచ్చి నీవే నాచో మాచో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడి మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను కూడా దయచేయి. హృదయ సున్నతిని దయచేయి. దిద్దుబాటు మనసును మాకు దయచేయి. నేర్చుకునే శుభగుణ లక్షణమును మాకు దయచేయి. అన్ని విషయాలు తోడు నడిపించి సహాయము చేయండి అయ్యా. మాకు బోధించండి, మనం బలపరచు. మా స్థితిగతులు సమస్త మెరిగిన దేవ, నీవే నాచో మాచో అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని దేవా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, మరిక ఏమున్నా అడ్డుపడుతున్న వాటి ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాను. బలమైన సన్నిధి ప్రభావం ఇక్కడ ఉండునుగాక అయా. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలీలు వెళ్ళునుగాక. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడను దాచిపెట్టి నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి నీ తేజో మహిమ మా మధ్య ఉంచి మా అందరితో నువ్వు మాట్లాడమని నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసాయా. నీ కృప మీద ఆధారపడ్డాను. నీ మీద ఆనుకున్న నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నప్పుడు క్షమించి సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఇర్మియా మొదటి అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన నీ కృప నాకు దయచి పరిశుద్ధాత్మ అగ్నిలో పుట్టం శుద్ధ సువర్ణగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం, ఆనంద తైలాభిషేకం నాపై ఉంచి అయ్యా. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాట్లాడమని. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచ్చిన, మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన, 8, 20 వచ్చిన, యెషయా 51, 16 కృప నాకు దయచేయి. ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ ప్రభువా నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మార్చండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో తిమోతితో పౌలు భక్తుడు చెప్తున్న మాట, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటూ, ఒకప్పుడైతే నేను అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత మనకు ఎక్కువ పోరాటం ఎవరితో ఉంటుందంటే అపవాది, వాడి సంబంధిత సైన్యంతో మనకు పోరాటం ఎక్కువ ఉంటుంది. ఎఫెసీ పత్రిక మనకు తెలిసిందే 6వ అధ్యాయము
13 నుంచి అందుచేత దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నామంటే 12వ వచనంలో ఉంటుంది, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. బాగా గమనించండి, ఇక్కడ మనము క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని కోరుకున్నట్టుగా అడుగులు వేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విషయంలో ఒక ఉన్నతమైన సంకల్పం, అలాగనే ఉన్నతమైన ఆశీర్వాదం కలిగి ఉన్నాడు. ఆ ఆశీర్వాదం మనం అనుభవించాలని ఆశతోనే మనల్ని ఎంచుకొని, వాస్తవానికి మనం కుటుంబ రీత్యా సమాజంలో వ్యక్తిగతంగా మన పరిస్థితులు మనం తొంగి చూసుకుంటే విలువ లేని వాళ్ళమే, విలువ ఉన్న వాళ్ళం కాదు మనం. ఆయన ఎవరెవరిని ప్రేమించాడయ్యా, ఎవరిని కోరుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడంటే 1 కొరింథీ పత్రికలో రాసి ఉంటుంది, 1వ అధ్యాయం 27, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పాటు చేయాలి. అంత మాత్రమే కాకుండా ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం తొంగి చూసుకుంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి, లేదా భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థలు అడుగుపెట్టిన తర్వాత కానీ ఒకప్పుడు బాగానే ఉందా, ఇప్పుడు చూసుకుంటే తొంగి చూసుకుంటే అంతా గందరగోళం అయిపోయింది. అయినా కానీ మనం క్షేమంగానే ఉన్నాం. కారణం ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, వాళ్ళు నేను చెప్పినప్పుడు నా ఆజ్ఞ వినలేదు, నా ఆజ్ఞ మీరు బ్రతుకుతూ ఉన్నారు. నేను మాట్లాడుతుంటే వాళ్ళ చెవులు మందమయ్యాయి, హృదయం కొవ్విపోయి ఉంది, నా మాట పెడచెవిని పెట్టున్నారు. అయితే మొద్దు కంట నరికేశాను, ఆ మొద్దులోంచి చిగురు పుడుతుంది అన్నాడు. అంటే మనం ఇక్కడ ఈ లేఖనంలో మేమే ఎక్కడన్నా తేడాగా ఉన్నామా, దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేసామా అన్నది కాదు. కానీ అంత అయిపోయింది అనుకున్న కాడ కూడా ప్రభు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న అవకాశాన్ని చూపిస్తాడు, చిగురు పుడుతుంది అన్నమాట. అంత డెడ్ స్థితికి ఎందుకు తీసుకెళ్తాడంటే మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ విశ్వాసాన్ని పక్కన పెట్టేసి మన మీద మనం ఆధారపడుతూ ఉంటాం. మన మీద మనం ఆధారపడ్డప్పుడే అన్ని తెప్పులు. మన మీద మనం ఆధారపడ్డప్పుడు ఎలా ఉంటుందంటే సమాజంలో నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటున్న దాన్ని బట్టి కొంతమంది కొన్ని రకాల మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండా మనలో నుంచి గర్వం అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగనే అది నోటి మాటగా మారిపోద్ది. మనల్ని మనం తగ్గించుకోవటం అనే విషయంలో పొరపాటును కూడా మనం సహించలేము. నేనెందుకు తగ్గాలి, నన్ను నేనెందుకు కంట్రోల్ చేసుకోవాలి, ఐఎమ్ పర్ఫెక్ట్, ఓకే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే తను తాను తగ్గించుకునే పరిస్థితి తప్పలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మరణం అవునంత వరకు విధేయత చూపించాడు. అంటే మరణాన్ని అనుభవించే ఆ పరిస్థితులు ఎదురైనా తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటను బట్టి తను ఎంత దాకంటే మరణం ఇక్కడ ఉంటుంది 12వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదు అంటూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపరిచి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కింద 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. ఆ మాట చదివితే ఇంకా అంటాడు, పాపం విషయంలో రక్తము కారునంతగా దాన్ని మీరు ఎదిరింపలేదు అంటాడు. అంటే యేసు ప్రభు వారికే తప్పలేదయ్యా ఈ పరిస్థితులు.
మరి ఇక్కడ మనకు ప్రభువే నేర్పుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని వ్యతిరేకంగా లేపి మనల్ని తగ్గించుకునే విషయాలను చూపిస్తాడు. వాస్తవానికి యోసేపు ఏమైనా పొరపాటు చేశాడా? ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడు, ముక్కుసూటిగా. ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు యోసేపు? 13 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తే అన్నలే తొందరపడి ముద్రలు వేశారు. రే కలలు కానివాడు వస్తుండ్రా, కలల భావం చెప్పేవాడు వస్తుండ్రా అన్నారు. ఏమైంది? 13 సంవత్సరాలు చూస్తే 13 సంవత్సరాలు ప్రభు మీద ఆనుకొని ఓపికతో విశ్వాసంతో కనిపెట్టి చూసినప్పుడు దేవుని కృపను బట్టి ప్రధానమంత్రి అయిండు. తృణీకరించిన అన్నలే వచ్చి సాగిలపడ్డారు. దావీదు అసలు అతను ఏ పొరపాటు చేయలేదు. దావీదు వాస్తవానికి కుటుంబంలో తృణీకరింపబడ్డావాడే, చిన్నవాడు, వాడెందుకు పనికొచ్చాడు, ఎందుకు పనికిరాడని. మన కుటుంబాన్ని చూసైనా మనం చూసైనా ఎవరైనా తృణీకరించినా సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ తృణీకరింపబడ్డ వాడి కోసమే ప్రవక్తను పంపించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తను పంపిస్తే తండ్రికి అర్థం కావట్లా, ప్రవక్త కూడా అర్థం కావట్లా. ఉన్న 7 సంఖ్య కనపడుతుంది కానీ 8వ వాడు ఆడున్న అర్థం కావట్లా. దేవుడేమో ఇతను కోరుకున్నావా, దేహదారుఢ్యం బాగుంది, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, కండలు చూస్తే అట్టుంది, అసలు ఈయనే కోరుకొని ఉంటాడని చెప్పని తడవుకు ఒకళ్ళు వస్తూ ఉంటే వాళ్ళ ముందు ఆ తైలం కొమ్ము తీసుకొని పోతున్నాడు. ఆగు సమయంలో రూపాయని చూడమాక. అంతరంగాన్ని చూసాను దేవుడిని నేను. అంతరంగంలో ఎలా ఉందో, ఆ స్వభావం ఎలా ఉందో నేను చూస్తున్నాను. మనుషులైతే పై రూపాయలు లక్ష్య పెడతారు కానీ ఆంతర్యంలో ఏముందో నేను చూస్తున్నా. వీళ్ళెవరు కాదని యెషయాని అడుగుతా ఉన్నాడు సమయంలో, ఇంకెవరైనా ఉన్నారు? ఉండలేండి, ఒకడు కడసారి పుట్టినవాడు, ఎందుకు పనికిరాడని వాడికి ఒక మందను, కొంతమంది మంద కాపర్లను, కొన్ని మందలు వాళ్ళ మీద ఉన్న వాళ్ళని కాయటానికి కాపర్లు ఉంటే వాళ్ళ మీద ఈయన్ని అధికారిగా పెట్టి ఈడు ఖాళీగా ఉండకుండా ఈడికి కూడా 2 మందలు అప్పచెప్పి పంపించు అన్నాడు. ఐచాతగాని పిలిపాడు. వచ్చాడు, బాగానే ఉంది, ప్రభు చెబుతా ఉన్నాడు. దూరంగా ఉండగానే ఎర్రగా బాగుండు అంటుంది. సౌందర్యం కలిగి ఉన్నాడంటే చూడంగా అది కాదు, నేను కోరుకున్నాడు అతనే అన్నాడు. నేను కోరుకున్నాడు ఇతనే అన్నాడు. సరే, తైలం పోసాడు, అభిషేకించాడు రాజుగా, బాగుంది. ఆనాటి నుంచి దావీదేమన్నా ప్రశాంతంగా లేడు. ప్రభు యొక్క సంకల్పం ఏంటో మనకంటే బాగా సైతానిగాడికి తెలుసు. దేవునికి పూర్తిగా తెలుసు, కొంతలో కొంత సైతానిగాడికి తెలుసు. వాడి యొక్క జోతలకు కూడా కొంత ఈడి చెబితే ఆ సమాచారం ఉంది. అయితే ప్రభు ఆశీర్వదించాలని, ఉన్నత ప్రణాళికలో కుటుంబం ఉండాలని, ప్రతి ఒక్క వ్యక్తి జీవితం అనేకులకు అబ్రహాంతో చెబుతాడు దేవుడు. వాస్తవానికి అబ్రహాం విగ్రహారం చేసేవాడు, ఎక్కడో మారుమూలన గుర్తింపు లేకుండా బ్రతికేటువంటి వ్యక్తి. ఆ కుటుంబాన్ని దేవుడు కోరుకొని ప్రభు ఏం చెప్పాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడతాడు. మొదటిగా ఆమేన్, హల్లెలూయా. తర్వాత భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానం, ఆకాశం ముందు నక్షత్రం వలె నీ సంతానం ఉంటుందయ్యా అని. ఇప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాం పరిస్థితి ఏంది? ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు కానీ విశ్వాసాన్ని బట్టి ప్రభు మీద ఆనుకొని ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ప్రభు చెప్పిన మాటకు అనుగుణంగా అడుగులు వేస్తా ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనమంతా ఆ ఆశీర్వాదంలో పాలివారమయ్యాం. ఆమేన్, హల్లెలూయా. దావీదు కూడా అభిషేకించిన తర్వాత అగచాట్లు మొదలైంది. గొర్రెల మందల కాడికి వచ్చేసరికి కొన్ని క్రూర మృగాలు వచ్చి దాడి చేయబోయాయి. వాటి నుంచి దేవుడు తప్పించాడు, దావీదునే ఉపయోగపెట్టే. తర్వాత అరే అన్నలు ఎలా ఉన్నారు చూసిరా పో అన్నాడు తండ్రి. రాజు దగ్గర పోతున్నావు కాబట్టి కానుకలు కూడా తీసుకొని పో అన్నాడు. సరేనని చెప్పని పోయిండు. ఈ లోపల ఫిలిష్తీయుని యొక్క రంకెలో ఆ అరుపులు దావీదు చెవును పడేలా దేవుడు చేశాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొక్క సైన్యాన్ని తృణీకరించడానికి వీడు అంతటోడు అన్నాడు. వీడితో రోషంగా మాట్లాడుతున్న బుడత ఏంది ఎట్టుందని చెప్పని చూశారు. రాజు మరి ఏమి ఎత్తా అన్నాడు, వాడిని చంపితే అంటున్నాడు, అన్నీ చూశారు. రాజే దగ్గరుండి పరిపూర్ణమైన సమ్మతితో పంపించాడు. పోయాడు. ఏం తీసుకొని పోయాడు అక్కడ యుద్ధానికి? 5 నున్నని రాళ్ళు ఏరుకోండు, ఒడిసెలో ఒకటి ఉంది.
రాజు ఖడ్గం యుద్ధాయుధాలని ధరిస్తే ఇట గుంగిండు. అయ్యా ఈ నాకు వాడుకలు. సౌలేమో 6 అడుగులు పైచులుగా ఎచ్చరాయా. ఇజ్రాయేలీలు 6 అడుగులు ఎత్తు నిక్కచ్చిగా ఉంటారు. వాళ్ళ మీద కూడా ఎచ్చరే సౌందర్యవంతుడు, బలవంతుడు. ఈ 5 అడుగులు ఆయనకి దొరికితే ఎట్టున్నది. చిన్నప్పుడు మన పిల్లలుగా ఉన్నప్పుడు నాన్న బన్ని దొడుక్కొని చూడు ఎట్టుంది అన్నట్టుంటుంది పరిస్థితి. నానా చూడు అమ్మ చూడు అని చెప్పి అన్నట్టుంటుంది. ఆ పరిస్థితి చూసి ఈ నాకు వాడుకలు వదిలేనాను. మరి ఎట్టపోవచ్చు, నా ప్రభు ఉన్నాడు నాకు. గొలియాతు అంటున్నాడు, ఎరా నేను కుక్కనైనా కర్ర తీసుకొని వచ్చినావంటే నిన్ను కాకులకి వేస్తాను చంపా అంటే, అవునా నేను వస్తుంది యెహోవా పేరిట. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని బట్టి ముందుకు అడుగులేసి గొలియాతును దేవుడే దావీదుకు అప్పచెప్పాడు. తలని తెగనరికాడు. తల తీసుకొని వస్తాడు. గొలియాతు ఖడ్గాన్ని కూడా గుర్తుగా ఉంటాయని తెచ్చుకుంటా ఉండు. ఈ పక్కన ఉన్నోళ్ళు పొగిడారు. అసలు కష్టాలకు కారణం ఎవరంటే ఈ పక్కన వాళ్ళు అనమాట. సౌలుకు 1000 కొలదీను, దావీదు 10,000 కొలది జై చేయాలన్నాడు. ఇంకంతే అయిపోయింది. ఇక దావీదు శ్రమ పడటానికి ఇంకొంచెం ఎక్కువైంది. అయినా తన నిర్దోషత్వాన్ని దేవుని ఎదుట కనబరుచుకున్నాడు. కాబట్టి సౌలు ఎంత ప్రాణహాని చేయాలని ప్రయత్నం చేసినా సౌలుకు దావీదు దొరకకుండా చేశాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే, శత్రువు కోటలోనే ఉండి, ఇది విచిత్రం, ఆ సౌలు దగ్గరే ఉంటా, ఆ సౌలు చెప్పిన పనులని చేస్తా. ఇంకా ఈ సౌలు దుర్మార్గం ఏంటంటే, ఇంకొక ప్రమాదకరమైన బాధ్యత, ప్రమోషన్ ఇచ్చాడు. ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు పోయి పలానోళ్ళు యుద్ధం చేయమని, అంటే ఎలాగైనా ఫిలిష్తీయుల చేతిలో ఈ దావీదును చంపాలని. కానీ దావీదు వెళ్ళిన ప్రతి చోటల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తించి దేవుని మీద ఆనుకొని యథార్థంగా బ్రతికిన దాన్ని బట్టి దావీదుకు జయాన్ని ఇచ్చాడు. సౌలు గుండెల్లో భయాన్ని పెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏజన్న గారు ఒక సంగతి చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది. గతంలో కూడా మీకు చెప్పినట్టున్నా. ఒక గవర్నమెంట్ జాబ్ చేసేకాడు పైన ఉన్న అధికారంట లంచాలు తీసుకోంటున్నాడు. ఈయన నేను తీసుకోను అంటున్నాను. నువ్వు ఎట్ట తీసుకో చూస్తాను, నేను అసలు ఈ జాబ్లోనే లేకుండా చేస్తాను. సరేనే అని చెప్పని భయంగా వచ్చి ఏసన్న గారికి చెప్పిన, అయ్యా ఇటు సంగతి ఇట్ట అంటండి, ఇది సంగతి అయ్యా ఇది అంటే, అవునా రేపు ఉపవాసం ఉండిపో, నేను కూడా ఉపవాసం ఉంటా. అయితే వాడు ప్రమోషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అన్న అవుతుడు, లేదంటే నీకు తలకాయ నొప్పి లేకుండా చేస్తాడు, లేదా వాడి పోస్ట్ నీకు ఇస్తాడు, నీ పోస్ట్ వాడికి ఇస్తాడు, నువ్వు అధికారికి ఉంటావు పో అన్నాడు. సరేనయ్య గారు అని చెప్పని పోయి ఉపవాసం ఉండి, ఏసన్న గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే విచిత్రం ఏంటంటే, పైనుండి అధికారిగా బాధించేవాడు కాస్త కిందకు వచ్చిండు. ఈయన జాబ్లోకి వచ్చిండు ఆయన, ఈయన పోయి ఆయన జాబ్లో కూర్చుండు. ఇప్పుడు ఎవరు లంచం తీసుకునేది ఎవరు? లేదా లంచం పోడు అనేది లేదు. అట్లానే మనకి ఎక్కడైనా సమస్య ఉందంటే ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి ఉపవాసంలో దేవునికి అప్పచెప్పేసి ప్రభు చేసిన దాకా ఓపిక పట్టాలి. మన మైండ్ ఎప్పుడైతే ఆలోచనతో వాడతామో, విశ్వసించాం, ఓకే దేవుని ప్రార్థన కూడా చేసాం, కానీ అపవాది వచ్చి కొన్ని తలంపులు ఊహల ఆలోచన ద్వారా, అవును కానీ నువ్వు చెప్పింది చేసి ఉంటాడంటావు దేవుడు, ఏం చేస్తాడు అసలు ఇన్ని సంవత్సరాలు పాలన విషయంలో ప్రార్థన చేస్తుంటే చేసిండు అవి చేయటానికి, ఇట్లా లేనిపోయిన అన్ని ఆలోచన తీసుకొస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటయ్యా మాట అంటే, భక్తిహీనులో సామెతల గ్రంథము 10వ అధ్యాయం పట్టుకుంటూ చూడండి. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 24వ వచనంలో, భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఇప్పుడు మనం ఎవరమో క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళం మనం, అంటే నీతిమంతులం. నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకమైనదే, బహుబలము గలదే ఉన్నది. ఆ ప్రార్థనకి ఆయన చెవులొగ్గి ఉన్నాడంట, ఆలకించి సమాధానం పెట్టాడు. యోబు జీవితాన్ని గమనిస్తే ఏదో వస్తుందని భయపడ్డావు, చివరికి ఏమైతే భయపడ్డాను అదే వచ్చింది అబ్బా.
యోబు గ్రంథం 4వ అధ్యాయం పట్టుకుంటా మాట ఉంది, ఏదైతే అయిద్దనుకున్నానో అమ్మమ్మ అదే వచ్చి పడ్డది నా మీద అన్న. మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు ఉన్నాడు వాస్తవమే, మనం నమ్ముతున్నాం, మనం అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు, విశ్వసించి దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మాట ఏంది, 23వ అధ్యాయం 25లో ఏది వచ్చునని బహుగా భయపడుచునో, అంటే మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం విశ్వసించిన దాన్ని బట్టి ఏదైనా మనం పొందుకోగలుగుతాం. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే, అతిశయించి లూసిఫర్కు చాతలం కాకుండా, లూసిఫర్కు చాతలం అంటే మనమే హెడ్, కొన్ని విషయాల్లో మనం అతిశయిస్తాం. దావీదు అన్ని శ్రమల్లో కూడా దీనత్వాన్ని నేర్చుకుంది. ప్రభు అన్ని శ్రమల్లో కూడా తను తగ్గించుకొని తండ్రి అనే దేవుని మాటకు లోపడ్డాడు. మనం కూడా అదే మాదిరి చూసుకోవాలి. కొన్ని విషయాల్లో ప్రభు ఏం చేస్తాడంటే, మన జీవితాల్లో మన ద్వారా కొన్ని తప్పులు చేపిస్తాడు, కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగి చేయిస్తాడనే మాట కంటే స్వేచ్ఛనిస్తాడు. ఆజ్ఞ తెలుసు మనకి, బైబిల్ ప్రకారం బ్రతకాలని తెలుసు, దేవుని వాక్యలా చెప్తుంది, ఆదివారం వాక్యాలు వింటున్నాం, బాగానే ఉంది. కానీ ఈ వ్యక్తి నేను చెప్పిన మాటకు అనుగుణంగా, ఇచ్చిన వాక్యానికి అనుగుణంగా బ్రతుకుతాడా లేదన్న విషయాల్లో కూడా కొన్ని ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తాడు. అలా ఫ్రీడమ్ ఇచ్చిన ఆ పందాలోనే ఆదాము అవ్వలు కూడా అపవాది చేతికి చిక్కారు. అదే పందాలో దావీదు కూడా యుద్ధానికి పోవాల్సిన కాలాన మిద్దె మీద ఎక్కి పడుకున్నవాడు కాస్త అటు ఇటు తిరుగుతా పొరపాటును చూసే ఓకే అంతటితో కథం అయిపోవాలి అది. కానీ ఆ అమ్మాయి సౌందర్యాన్ని ఆశించి, ఈయనకు ఆల్రెడీ భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, అయినా కానీ ఈమె సౌందర్యాన్ని బట్టి మోహించి ఆమె నాకు కావాలని చెప్పని మాట్లాడి పిలిపించుకొని ఆమెతో పొరపాటు చేస్తాడు. అంతటితో ఆగినా పర్లేదు, ఏదో వ్యభిచారం, స్త్రీ పురుషుడితో కలిసిన దాన్ని బట్టి వ్యభిచార పాప దోషాన్ని బట్టి బలియార్పణ ఉంది ధర్మశాస్త్రాన్ని బట్టి, అక్కడ ఆగుతాడు. అక్కడ ఆగకుండా పూర్తిగా ఏమైనా స్వాస్థ్యం చేసుకోవాలని తన భర్తను చంపిస్తాడు. ప్రభు మన జీవితాలు ఏదైనా తన ప్రణాళికలో ఉన్న మనల్ని మన ద్వారా కొన్ని విషయాల్లో అడుగులు వేయించి, అంటే ఫ్రీడాన్ని బట్టి ఆజ్ఞను కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు అడుగులు వేసిన తర్వాత జరిగిన పొరపాటును బట్టి మనం బ్రతుకు కాలమంతా దుఃఖపడుతూనే ఉంటాం. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, దావీదు తన జీవితంలో జరిగిన పొరపాటును బట్టి, దేవుడు శిక్షించిన విధానాన్ని బట్టి బ్రతికినంతకాలం ఇక ఆ పొరపాటు చేయలేదండి. ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించుంటారు, కానీ ప్రభు చెప్పినట్లు అడుగులు వేసి ప్రారంభంలో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13-14 వచనాల్లో తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఒకను కనుగొన్నాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో కూడా ఆ మాట కనుగొంది. నా హృదయానుసారం నా చిత్తమంతా నెరవేర్చువాడై ఉన్నాడని అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో కూడా ఉంది. తన తరం వారికి తాను సేవ చేసి ప్రభునందు నిద్రించాడని కూడా రాసి ఉంది దావీదు గురించి. అయితే తన బ్రతుకు కాలమంతట్లో జరిగిన పొరపాటును బట్టి ఇంకే పొరపాటుకు అడుగు వేయకుండా తను తగ్గించుకొని, ప్రజలే చెబుతారు దావీదు గురించి, అయ్యా నువ్వు దేవదూత ఆత్మ కలిగినోడివయ్యా, నువ్వు సామాన్యుడు కాదు. యోబు కథలితే ఒక ఆడగూతును పట్టుకొచ్చి చెప్పిస్తారు కథ, ఇటు చెప్పని తన కొడుకు విషయంలో. తండ్రి మీద తిరుగుబాటు చేసిన కొడుకు పారిపోయి ఏడో తలదాచుకుంటే సంగతి తెలిసి, మా నాన్న దగ్గరకు సమాధానం పడాలనుకుంటున్నాను, నాకు అవకాశం దొరుకుద్దా? యోబు అంటే దావీదుకి మేనల్లుడు, అక్క పిల్లలో. ఇప్పుడు దావీదు కొడుకు ఈ మేనమామ ఏమవుతాడు, మేనమామ లెక్కగా పోయి మాట్లాడితే, సరే నువ్వు ఉండరా అని చెప్పని పిలిపిస్తే ఆ ఒక కథ నైపుణ్యంగా చెప్పేటువంటి ఒక ఆడగూతును పట్టుకొచ్చి నిలబెట్టారు. కథ అంతా అయిపోయిన తర్వాత, యోబు నీకు బోధించాడు కదా, ఆ మాటతో కంగు తిని, రాజా నీకు మరుగైంది ఏది లేదు, దేవదూత ఆత్మ కలిగినోడివి నువ్వు అని చెప్పాను. అంత ఆధిక్యత ఉంది. ప్రభువుని ప్రతి విషయంలో అడిగి యుద్ధానికి పోవటం, నిర్ణయం తీసుకోవటం కూడా ఉంది.
అయినా సరే తన జీవితంలో పొరపాటుకు అనుమతింపబడింది. అయినా ఆ పొరపాటును బట్టి తన్నేమే పక్కన పెట్టల, రాజ్య పరిపాలన బాధ్యతలు చేయించాడు. ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే తగ్గించుకోవటానికి. లూసిఫర్ చాచమ్మగానో మారకుండా మనల్ని మనం తగ్గించుకొని ప్రతి విషయంలో ఆయన కృప మీద ఆధారపడి బ్రతకటానికి. మనం ఇప్పుడు చదువుకున్న మూలవాక్యంలో చెప్పబడుతున్న ఆ భక్తుడు కూడా, మునుపు నేను తెలియక అవిశ్వాసం వల్ల చేశా, అయితే నేను ఇప్పుడు కనికరింపబడ్డాను కాబట్టి ప్రభు యొక్క కృపను బట్టి ఈరోజు నేను సేవకుడిగా ఉన్నాను. అయితే సేవకుడిగా ఉన్న నేను నీకు చెప్పే మాట ఏంటంటే, ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులమై ఉంటూ కూడా ప్రభు యొక్క కృపయు, విశ్వాసము, ప్రేమయు అత్యధికముగా విస్తరించడానికి కారణం ఏంటంటే మనం చూపించే విధేయతను బట్టి. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం ప్రభు చూపించగలడు. మనం ఎప్పుడైతే దేవుని ప్రణాళికలోకి ప్రభు ఇంత ఉన్నతంగా ఆశీర్వదించాలని అన్నాడు అన్న మాట మన చెవిని పడిందో అప్పుడు వాళ్ళ లైన్లోకి వస్తాడు. దావీదు నెత్తి మీద నూనె పడనంతసేపు ప్రశాంతంగా యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుణ చేస్తాడని ఇలా ఆనంద కీర్తనలు పాడాడు. ఎప్పుడైతే నూనె మీద పడదో ఇక అప్పటి నుంచి శత్రువు నన్ను జరుగుతుండయ్యా, నాకు ఇంత గాయం అవుతుందయ్యా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నువ్వు ఎక్కడున్నావయ్యా, ఎందుకు నిద్రపోతున్నావయ్యా, అసలు మెలుగుతూనే ఉన్నావా, ఉంటే అదిగో ఆ మేఘాన్ని ఉంచుకొని రాయ్యా, శత్రువు నా మీద అతిశయించకుండా అయ్యా నాకు సహాయం చేయ అంటూ డెప్త్లో కీర్తనలు పాడుతాడు. ఆ కీర్తనలు మనం చదువుకున్నాం కాబట్టి ప్రభు కృపను బట్టి ధన్యులమయ్యాము. ప్రభుతో ఎలా నడవాలో తెలుసుకున్నాం, ప్రభుని ఎలా బతిలాడాలో తెలుసుకున్నాం. ఒక వ్యక్తి ఆ శ్రమల్లోకి వెళ్ళకపోతే ఆ పరిస్థితి అర్థం కాదు. ఇప్పుడు అక్కడ దీనికి ప్రభు కృపను బట్టి ఇప్పుడు వరుసను ఏదో పాట రాయిస్తూనే ఉండు ప్రతిరోజు. మొన్న మధ్య ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండి అమ్మ జ్వరం, తెల్లవారుజాము 4 దాకా జలుబుతో ముక్కులు బెగేసి పడుకుంది. 2 రోజులు 4 ఆ టైం అవుతుంది పడుకునేసరికి. చేతిలో వైద్య సేవలు చేయించుకోవడానికి కూడా పైసలు లేవు. బుధవారం జరిగింది, గురువారం మందిరంలో పోయా. ప్రార్థన చేసుకుంటా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ప్రభువా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు తీసుకున్నాను. ఆ అనుభవంలో నుంచే ప్రభు ఒక పాట రాయించాడు. నా స్థితిని తలపోయగా కళ్ళ నిండా కన్నీళ్ళేనయ్యా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పని చరణాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నాను, సహాయం పెట్టు అన్నాను. నూతనంగా ఇనిమెళ్ళలో పరిచర్య ప్రారంభించాం పోయిన గురువారం. అక్కడ కూర్చొని ఆ ఊళ్ళో కూర్చొని ఆ పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇనిమెళ్ళ ఏంది, నేను ఆడ నలక్కపోతే ఇంకొక వ్యక్తిని నేను ఆదరించలేను. కొన్ని విషయాలు ఏమవుతాయంటే ప్రభు ఉన్నతంగా ఆశీర్వదించడానికి, మనము కృతజ్ఞత చూపించడానికి కూడా ఒక కోణం. రెండోది ఏంటంటే మనం ఎక్కడ అతిశయించి ప్రభు నిర్ణయించిన శాశ్వత కాలమైన ఆశీర్వాదం చేతులారా అతిశయించడాన్ని బట్టి కాలదన్నుకోకుండా, అతిశయం అనేది లేకుండా మన మీద ఎలా ఉంటుందంటే మన చదువును బట్టో, మన కుటుంబ హోదాని బట్టో, మన చుట్టూ ఉన్న పరపతిని బట్టో, ఉన్న ఆస్తులు ధనాన్ని బట్టి ఏదో ఒక కోణంలో మనం అతిశయించే పరిస్థితి ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులు మన జీవితంలో పొడచూపకుండా, ఒకవేళ సేవ చేసే వ్యక్తులైతే సంఘాలను బట్టి ఇన్ని సంఘాలు ఉన్నాయి, లేదంటే ఇంతమంది సంఘ సభ్యులు వస్తున్నారని ఈ కోణాల్లో అతిశయించకుండా ఉండటానికే ప్రభు కొన్ని విషయాల్లో స్వేచ్ఛనిచ్చి, ఆ స్వేచ్ఛను లేఖనబద్ధంగా వాడుకుంటారా, లేఖనాన్ని పక్కన పెట్టి, ఆజ్ఞను పక్కన పెట్టి, ప్రభు చెబుతున్న ఆలోచన పక్కన పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని తేడాపడతారు. తేడాపడి నలిగిపోయినా సరే అక్కడి నుంచి కూడా క్రీస్తు పరిమళ సువాసన బయటకు తెచ్చుకుంటాడు ప్రభు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా ఈ స్థితిలో నేనున్న ఈ పరిస్థితిలో నేను ఎక్కడైనా నా సొంత ఆలోచన మీద ఆధారపడి ఉంటే క్షమించు. చుట్టూ ఉన్న పరిస్థితులను తొంగి చూసుకొని
నిన్ను గాయపరిచేంతగా నేను ఎక్కడైనా దుఃఖపడున్నా, మనసులో అయినా, తలంపులు, ఊహలు, ఆలోచనలైనా నిన్ను దుఃఖపరిచుంటే, నా తొందరపడి ఏం చేశాడు దేవుడు, ఏముంది అని సణిగే మాట అది. ప్రభువు ఆ మాట విషయంలో క్రొత్త నిబంధనలో కూడా దాన్ని కోట్ చేశాడు. ఎందుకంటే ఈ సన్నుగుడ ద్వారా చాలా ఉపద్రవం వచ్చి పడుతుందని మనకు తెలియకుండా, ఇందాక అన్నట్లుగా చాలా ఈజీగా వచ్చే మాట ఏంటంటే, దేవుడు ఏం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడే ఉంటే మా పరిస్థితులు ఎట్టెందుకు ఉంటాయి. ఈ డైలాగ్ మాత్రం ఖచ్చితంగా మనం వాడతాం, నేను కూడా వాడినోడిని. ఏంది అయితే ఇవన్నీ ఎలాంటివి అంటే సణుగులతో కూడినటువంటి మాటలు అన్నమాట. ప్రభు అన్నాడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో, అయితే వారిలో 5వ వచనం చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎందుకు సంహరింపబడ్డారంటే వారు ఆశించిన ప్రకారము. దేని ప్రకారం అంట? వారు ఆశించిన ప్రకారము. ఏం ఆశించారు? మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. వారు ఏం ఆశించారు? 430 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలు దేవుని సన్నిధికి ఆ నిట్టూర్పులు జరిగాయి. మోషేని తర్ఫీదు ఇచ్చి పంపించాడు దేవుడు. మోషే వచ్చిన కానించి ఇంకా శ్రమలు ఎక్కువైనాయి. ఒరేయ్ మోషే, ఎందుకు వచ్చారమ్మా? మా పుణ్యాన మమ్మల్ని ఉన్నారా, మా దారి ఏదో మేము బతుకుతుంటే నేను దేవుడిని పంపించాడు, మీకు విడుదల వస్తుంది, లోకంలో అయితే మాకు అది వస్తుందని, ఏదో వస్తుందని చెప్పని వచ్చి ఎందుకురా మా జీవితాలు ఇంకా గుల చేస్తాం. మోషే వచ్చిన తర్వాత వాళ్ళ శ్రమలు తీరాయా, పెరిగాయా? మోషే రాకముందు ఐగుప్తు ప్రభుత్వమే కొంత గడ్డి, కొంత మట్టి, ఏమైతే ఇటుకలు తయారు చేయాలో అన్నీ ఐగుప్తు ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రాజ్యంలో నుంచి అందే. మోషే ఎప్పుడైతే వచ్చి అడుగుతుండో వీళ్ళకి శ్రమలు పెరుగుతుంది. మోషే వచ్చి 1-2 సార్లు అడిగిన తర్వాత ఫరో ఏం చేశాడు? అరే మీరు సోమరిపోతులు, ఏంది మీరు దేవుడు అది ఇదని చెప్పని వంక చెప్పి పని తప్పించుకునే రకాలు మీరు, కాబట్టి గడ్డి మేము ఇయ్యం, ఏమి మీకు సహాయం అందదు, ఏ రోజుకి ఆ రోజు లెక్క ప్రకారము నువ్వు ఇటుక చేయాల్సింది, తగ్గిందా తాట్లేసింది. మోషే వచ్చిన తర్వాత శ్రమ పెరిగింది. అయితే ఆ శ్రమ ఎక్కువ నాళ్ళు లేదు కానీ శాశ్వతమైన పరిష్కారం చూపించింది. ఆమేన్, హల్లెలూయా. ఆ శ్రమ కలిగే కొద్ది వాళ్ళు ఏం చేశారు? ఇంకా మొరపెడుతూ మొదలుపెట్టారు. ఏందయ్యా, మా పితరుడు అబ్రహాంకు మాట ఇచ్చావని చెప్పని ఎన్ని 430 ఏళ్ళు మొరపెడుతూ ఉన్నాం, 4 తరాల నుంచి, మాకు ఇంకా సమస్యకు పరిష్కారం రావట్లేదు. ఇది ఏందా, ఇది ఇంకా పెరుగుతుందంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను ప్రార్థన చేసినా సమస్యకు పరిష్కారం దొరకలా. ఒక ఎత్తు అయితే యేసయ్య ప్రార్థన చేసినా కానీ కొంత మన కన్నులకు కనపడే ఆ సందర్భం ఏంటంటే, మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెవిటిదైన మోగదేయం బట్టిన ఒక యవనస్తుని తెచ్చినప్పుడు శిష్యులు ప్రయత్నం చేశాడు ఆ తండ్రి, కుదరలా. అయితే శిష్యులను ప్రయత్నం చేస్తే కుదరకపోతే తండ్రి అంటున్నాడు, నీ వల్ల ఏమైనా అయిద్దా అంటున్నాడు యేసయ్య. నా వల్ల అయిద్దో లేదో తర్వాత కానీ అసలు నువ్వు నమ్ముతున్నావా లేదో చెప్పాను. అసలు నువ్వు నమ్ముతున్నావా లేదో చెప్పంటే, నమ్ముతాను బాగానే ఉంది కానీ నీ శిష్యుని చూస్తే వ్యవహారం తేడాగా ఉంది, మరి నువ్వు గురువు గారే బలవంతుడు అనుకొని వచ్చాను, గురువు దగ్గర శిష్యులు అనుకుంటున్నాను, కానీ వీళ్ళు అంత పని లేదు, మరి నువ్వు అంటుంటే నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు అన్నాడు. సరే, నాలో అపనమ్మిక కలగకుండానట్లు కార్యం చెయ్యయా అని అడిగాడు. ఆ మాట ఉందాడా? చెయ్యయా అంటే సరే అని చెప్పాను. చెవిడిదైన మోగదేమా, ఆ యవనస్తుని వదిలిపెట్టి పో అనగానే, ఐ ఆమ్ బ్యాడ్ టైం, ఉంటాను సార్ యేసయ్య గారు వెళ్తున్నా అని చెప్పందా, వాడిని కింద పడేసి విల లాడించి అప్పుడు కానీ వదిలేసి.
మనం ప్రార్థన చేస్తున్నా సమస్య రేజ్ అవుతుంది, కఠినమవుతున్న పరిస్థితులు అంటే విడుదల సమీపంగా ఉంది. విడుదల అనేది సమీపంగా ఉంది. ఈ సమస్యల్లో ఇంత రేజ్ అవుతున్న అక్కడ అటు మోషే దగ్గర ఐగుప్తులో కనబడుతున్న విధానము 10 అద్భుతాలు దేవుడు చేస్తే, దేవుడు అంటే మోషేతో అంటే ఇజ్రాయిలీలందరి విషయంలో ఐగుప్తు మొత్తానికి భయం పట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళేమో ఆ సమస్య నుంచి బయటపడాలనుకున్నారు. ప్రభువేమో అబ్రహాముతో చెప్పాడు, అమోరీల యొక్క అక్రమం ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి నీ సంతానం నీది కాని దేశంలో చెరగా ఉంటారు, అక్కడ వాళ్ళు బాధిస్తారు. అయితే నా ఈ సంతానాన్ని బట్టి వీళ్ళంతా దేవుని పిల్లలే కదా, అబ్రహాంతో చెబుతున్న మాట, నీ సంతానాన్ని బట్టి అదిగో వాళ్ళకు తీర్పు తెచ్చి మిక్కిలి సమృద్ధి ధనవంతులుగా బయటికి తీసుకొస్తాను. ఇది ఒకటి. రెండోది, వాళ్ళ యొక్క మొండితనం, మూర్ఖత్వం, దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకు పడాల్సిన దరువు పడేలాగా 10 అద్భుతాలు, 10 రకాల తెగుళ్ళు. ఫైనల్ 10వ అద్భుతం ఏంది? కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారుడు చనిపోయేలాగా దేవుడు అనుమతిస్తే, అప్పుడు అంతకుముందు ఫరో ఏమండు, యెహోవా ఎవరు మీరు పిల్లల మడి దేశమంటే కాదంటారు, పెద్దల మడి కాదంటారు, పశువులు ఉంచమంటే కాదంటారు, తెక్కేసాలు వేస్తున్నారు. మన మీద ఎవరైనా ఎక్కడైనా జాబు కాడ కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, చుట్టూ ఉన్న ఎవరన్నా నీ విషయంలో, నీ కుటుంబం పిల్లల విషయంలో కీడించారా, అవతలోడికి జరుగు పడుద్ది ఖచ్చితంగా. అసలు వాడు కోలుకోలేనంత ఘోరమైన కీడు సంభవిస్తుంది. అయితే నువ్వు విశ్వసించి ప్రార్థన చేయాలి. సమస్య పెరిగే కొద్దీ ప్రభు నాకు నేర్పిన పాఠం అది. సమస్య రేజ్ అయితే ఇప్పుడు దాకా గంట చేస్తే 2 గంటలు చేస్తా ప్రార్థన. ఇక అసలు అచ్చంగా ఆయన దగ్గర కూర్చుంటా. ఏంది అయ్యా, మాకు అనుదిన జీవన సంబంధమైన ఉపాధి పనులు ఉన్నాయి, మరి మేము కూడా ఎలా అంటే, నీకు ఖాళీ దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకో. నువ్వు చేసే పని కాడ కూడా ద్వంద్వ వైఖరి వహించు. ద్వంద్వ వైఖరి అంటే గుర్రం ఎక్కడ అలసట చెంది పడుకున్నట్టు కనపడదా? ఎంత దూరం అయినా సరే అది పరిగెత్తుద్ది. అయితే గుర్రానికి ఉన్న లక్షణం, ఒక దైవజనుడు ఉఫిరయ్య గారు చెబుతుంటే విన్నా, సగం మెదడు నిద్రపోద్దంట, సగం మెదడుతోనే పనిచేస్తుందంట. కొంత దూరం పోయిన తర్వాత ఈ మెదడు అలసట రాగానే మళ్ళీ అమ్మని ఇది మేలుకొని ఆ మెదడు నిద్రపోద్ది. అట్లా ఉంటేనే గుర్రం పరిగెత్తాడు. గుర్రం ఎక్కడ పొణుకోంగ చూసాం, అది నుంచోనే ఉంటుంది. ఏంది ఎప్పుడు పొణుకున్నట్టు కనపడదు, కింద మోకాళ్ళు వేసి. అట్లనే మనం ఉండాలయ్యా. ఏ పని చేసుకుంటున్నా సరే ఓ పక్క మనసుతో, ఆత్మలోనూ పౌలు గారు ఏమన్నాడు, నేను మనసుతో ప్రార్థన చేస్తా, పాటలు పాడతా, ఆత్మతో ప్రార్థన చేస్తా, పాటలు పాడతా, కానీ నా ప్రభు కృప నన్ను ఎడబాటు చేయదు కూడా అన్నాడు. మనం కూడా ఏంటంటే సమస్య రేజ్ అవుతున్నప్పుడు ఓ పక్క ప్రార్థన, ఏ పనిలోనా సరే నన్ను అలానే ట్యూన్ చేశాడు ప్రభు. ఎంత పనిలో ఉన్నా, ఎంత గలిబిలైనా సరే, కుటుంబంలో ఏ చిన్న సమస్యనా వెంటనే దేవునికి అప్పచెప్పి మెలకుని కూర్చుంటా. 51వ కీర్తన 22వ వచనంలో, నీ భారం నా మీద మోపండి, నీతిమంతులు ఎన్నడూ కదిలింపబడరు అని కూడా రాసింది అక్కడ. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావొచ్చు ఆయన మీద, ఎందుకంటే మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు అని. పిలుపు పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా మీ చింత ఆయన మీద వేయండి అని. మత్తయి సువార్తలు అట్టుకుంటారు, మీరు చింతించుట వల్ల మీ ఎత్తు మోరెడెత్తు చేసుకోగలరా? లేదు కదా. ప్రభు అన్నీ చూసుకుంటాడు కాబట్టి ఆయనకు అప్పచెప్పి ముందుకు అడుగులేండి. ఇక్కడ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు మోషే మీదకి వస్తున్నారు, అరే నీ వల్లే రా, నీ వల్లే. ప్రభు మన పక్షంగా ఉన్నాడన్న సంగతి ఆ ప్రజలకు తెలిసేలాగా. రెండోది, నిన్ను బట్టి, మొదటిగా దేవుని బట్టి, రెండోది నిన్ను బట్టి కూడా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక కోణంలో భయపడేలాగా, రెండో కోణంలో దేవుని మహింపరిచేలాగా. రెండో కోణంలో మహింపరిచింది ఎక్కడ పాస్టర్ గారు దేవుణ్ణి అంటే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ప్రజలు దోచుకొని వస్తూ ఉన్నారు, కమ్మలు, ముక్కు పొడకలు, బంగారం, మీకు దండం పెడుతున్నారు, మీరు నుంచి పోండి అని చెప్పి మొత్తం ఇచ్చేశారు.
జ్యేష్ఠ కుమారుడు ఎప్పుడైతే చనిపోయిన వెంటనే ఇక మొత్తం ఇచ్చేశారు. ఇక వెళ్ళిపోండి, మీకు దండం పెడచ్చు, ఇక్కడ ఉంటే ఇంకెన్ని ప్రమాదాలు చూడాలా మేము, ఎలాంటి మీకు దండం పెడచ్చు అని చెప్పంటే బయటకు వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే, వీరు లోబడనొల్లని ప్రజలయ్యా, వీళ్ళ హృదయం స్థిరంగా లేదు, సరిగా లేదు, కాబట్టి 11 లేదంటే 3 రోజులు 6 రోజులు అనుకుందాం కనాను దేశానికి వెళ్ళడానికి ఒక దారి అయితే వీళ్ళు నాటి పోనీమాక ఎర్ర సముద్రం దగ్గర తీసుకుపోను. అదేంది ప్రభు చెబుతా తీసుకుపోను. ఆడకు పోగానే ఎమ్మండి వీళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అనమాట. ఫరో దొరికారా, వాళ్ళు పలానా చోటకు పోయారంట, ఇక వాళ్ళ ఓటానికి దారి లేదు, అచ్చంగా దొరికారు, మొత్తాన్ని చంపేద్దని తరుముకుంటూ వస్తుంటే ఫరో సైన్యం దగ్గరకు వచ్చేదాకా వీళ్ళ వ్యక్తిత్వాలన్నీ బయటపడేదాకా ప్రభు ఓపిక పెట్టి అప్పుడు దాకా ముందున్న ఆ మేఘస్తంభం కాస్త ఫరోకి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలోకి వెళ్ళి నిలబడతాయి. ఈరోజు నువ్వు సమస్య ఎదుర్కొంటున్నా, ఆ సమస్య నీకు కనపడుతుంది కొండలాగా, కానీ నీకంటే ముందు ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఫరో వస్తానే ఉన్నాడు, చదువుకుంటా, క్రూరుడు, ప్రమాదం, విషమించే పరిస్థితులే. మన జీవితాల్లో కూడా అలా ఉండొచ్చు. అది ఏ సమస్య, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, పిల్లగాడి భవిష్యత్తు సెటిల్ కాలేదని, పిల్ల భవిష్యత్తు ఏంటని, ఇత్యాది అనేక కారణాలు మనం చెప్పవచ్చు. కానీ ఆ సమస్యకు నీకు మధ్యలో దేవుడు ఉన్నాడు. మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు, ఆయన రెక్కల చాటున అలా దాచుకొని ఉన్నాడు. నీ కుటుంబాన్ని, నిన్ను మొత్తాన్ని అలా దాచుకొని ఉన్నావు కాబట్టి అందరూ సజీవ లెక్కలో మనం చూసుకుంటున్నాం. అదే ఆయన రెక్కల నీడలో మనం దాచబడకపోతే ఎవరికి ఎట్లా ప్రభు చిత్తంలో ఎలాంటి కూడిక పెట్టాల్సి వచ్చేదో తెలియదు. కానీ ఆయన కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఇప్పుడు శత్రువు చదువుకుంటూ వస్తున్న నీకు అవ్వాల్సిన తీవ్రమైన నష్టం జరగకుండా ఆపబడుతుంది. ఎలా అంటే ప్రభు ఉన్నాడు మధ్యలో. ఎండిపోయిన ఎముకలు ఇజ్రాయెల్ సైన్యం లేదరు అయిపోయింది అంత లెక్క అనుకున్నారు. కానీ ప్రభు ఏం చేశాడు, ఎండిపోయిన ఎముకలారా నిలబడన్నాడు. ప్రవక్తను తీసుకొని వెళ్ళి ఒక చిన్న అవకాశం, ఒక దైవజనుడు, ఒక వ్యక్తిని ఎవరినో కూడా ఉపయోగపెట్టుకొని అయిపోయింది అనుకున్నా కాడి నుంచి జీవాన్ని తీసుకొచ్చి అంతా అయిపోయింది అనుకుంటే ఏందా ఎంత సమృద్ధిని ఇచ్చావనేలాగా కృతజ్ఞత తెలిపేలాగా ప్రభు చేయగలడు ఆ కార్యం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఫరో తరుముతూ ఉంటే దేవుడు పోరాడుతూ ఉన్నాడు, రథములు ఊడి కింద పడేలా చేశాడు. వాళ్ళకి అర్థమైపోయింది, కష్టతరంగా రథాలు తోలుతున్నారంట. ఏందిరా ఏమైందంటే వాళ్ళల్లో ఒకడు అంటున్నాడు, వాళ్ళ దేవుడు మనతో పోరాడుతున్నాడు. ఈ దేవుని మయంపరచడం కాదా, భయపడ్డారు చివరికి. అయితే ఎర్ర సముద్రమును మోషే ద్వారా పాయలు చేయని చెప్పానగానే ప్రార్థన చేసి పాయలు చేశాడు. కర్ర చూపించు, మిగతా నేను చూసుకుంటా అన్నాడు ప్రభు. చూపించాడు, ఎర్ర సముద్రం పాయలైంది, ఆరిన నేలలో దాటారు. యోర్దాను నది కాడ కూడా యెహోషువతో ప్రశాంతమైన సందర్భం అది. యెహోషువ విషయంలో ఎర్ర సముద్రం దగ్గర నీళ్ళు ఎప్పుడన్నా మనం పొలం కాడ మడవేస్తాం, కింద ఆరి నెల అవుతుందా? కొద్దిలో కొద్దిగానే ఓట దిగుద్ది, ఆ తడి అంతే ఉంటుంది. మరి వీళ్ళేంది 6 నెలలు నడవటం? ప్రభు చేసిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు తేట తెల్లంగా ఉన్నాయి. మన జీవితాల్లోకి వాటిని అన్వయించుకునే పరిస్థితి వచ్చేసరికి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. నేను అంటాను, బైబుల్ నీకు ముంగుర్చుగా ఇవ్వబడింది. నువ్వు ప్రభుని ఎంత నమ్మావన్న పరిస్థితి నీకు అర్థం కావాలంటే బైబుల్ నువ్వు చూసుకుంటే, నీ బ్రతుకులకు బైబుల్ని అన్వయించుకొని, ఇంత కఠినమైన పరిస్థితుల్లో నా ప్రభు అక్కడ అద్భుతం చేశాడు కదా, నాకెందుకు చేయడని చెప్పని విశ్వాసం కలిగి ఆయన పాదాలు పట్టుకు నీకు అప్పచెబుతున్నా. ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఏదో ఒక ఒడ్డుకు చేర్చు, నన్ను ఈ సమస్య నుంచి పరిష్కరించు, నాకు సహాయం చేయ ప్రభు అంటే ఖచ్చితంగా నా ప్రభు కార్యం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే విశ్వాసం ఉంచకుండా మనం పరిస్థితులను తొంగి చూసుకుంటాం. పేతురులాగా, ప్రభు నిజంగా నువ్వేనా అంటే అవును పేతురు నేనే అని. స్వరం అట్నే ఉంది, ప్రభు కూడా ఆకారం అట్నే ఉంది, సరే వస్తున్నా ప్రభు అని పడవ దిగినోడు 10 అడుగులు వేసిండో లేదంటే ఒక పర్లాంగు నడిచిండో మనం చూడలేదు, కానీ కొలతలు ఎత్తిలేవు. బాగానే ప్రభుకి వెళ్ళి చూసినంతసేపు బాగానే అడుగులు అడుగేస్తే నీళ్ళ మీద నడిచిన ఆ పెద్ద మనిషి చుట్టూ గాలిని చూసుకోండి. మన పరిస్థితి ఇప్పుడు అట్టుంది. నీ ఎదుట సమస్య ఎంత కఠినమైనది కావచ్చు, నీ కళ్ళు ఎదుట కనపడుతున్నాడు ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, నాకు చెప్పిన మాట
నేనున్న ప్రాంతంలో మా చెల్లెల విషయంలో మొన్న మధ్య నోరు జారి ఒక మాట మాట్లాడితే కేసు పెట్టి, అంతకుముందేమో నేను ఆ ప్రాంతం నుంచి పోవాలని ఒక రకమైన మాంత్రిక ప్రయోగాలు చేస్తే ఇప్పుడు ఇంకా భయంకరమైన మాంత్రిక ప్రయోగాలు చేస్తాను వదిలిపెట్టకుండా. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఇంటి ఓనర్కి చెప్పారు, అమ్మాయిలు ఇంటి ఓనర్కి చెప్పారు. వాళ్ళు ఉన్నంతకాలం ఉంటారు, వాడిని మేము ఖాళీ చేయించాం, వాళ్ళ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు. ఎటు చూసినా ఏమీ కావట్లేదు. అధికారంగా పోతేనేమో అక్కడ కంప్లైంట్ ఎస్పీ ఆఫీసులో పెట్టాని చెప్పని ఇక ఆడకపోతే లంచాలు ఇవ్వడానికి, ఎందుకంటే వీళ్ళు మొత్తం 420 అన్ని మించి దొంగతనాలు చేసేవాడు. మళ్ళీ ఓ పక్క మాంత్రిక విద్యలు, ఆదివాసులు. కానీ వాళ్ళెంత బలవంతులైనా సరే, వాళ్ళెంత దుర్మార్గమైన కార్యాలు చేసినా నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సర్వశక్తి గల దేవుడు నా ముందున్నాడు, ఆయనలో నన్ను పెట్టుకున్నాడు. ఆయన నా ముందున్నాడు, ఆయనలో నన్ను పెట్టుకున్నాడు. ఇంక నాకేంది భయం? నా ప్రభువే అన్నాడు, నిన్ను ముట్టేవాడు నా కనుగుడ్ను ముడుచున్నాడు అన్నాడు. నాకు తెలియకుండా నీ తలలో వెంట్రుకు కూడా రాలదు అన్నాడు. ఈ గుడారమునకు ఏ చెగులు సమీపించదు అన్నాడు. నీ మీద నీకు హాని చేయుటకు ఎవడు నీ మీదకు రాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. మోషేతో ఉన్నట్టు నేను నీకు తోడై ఉన్నాను. మరి ఇంకా ఆయన తోడై ఉంటే నేనెందుకు భయపడాలా? సమస్య అంత కఠినమైందని సరే, నేను అప్పుడు అనుకున్నాను వాళ్ళు అంత దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఐగుప్తులో ఎలా అయితే వారి కడుపున పుట్టిన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడో అలాగ చేస్తున్నాను నేను వాళ్ళకి. నేను తీర్చిన తీర్పు అది. వాళ్ళ విషయంలో నేను చూసుకుంటా. నీ భక్తి నువ్వు చేసుకుంటా పో, నీ సేవ నువ్వు చేసుకుంటా పో, నీ పనేది నువ్వు చేసుకుంటా పో. అప్పుడు నాకు అర్థమైంది, మోషే ఫరో దగ్గరకు పోతే ఐగుప్తు మాంత్రికులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కర్ర కింద వేయగల సర్పం అయితే వాళ్ళ కర్రలు కూడా కింద సర్పాలు చేశారు. కానీ వింత ఏంటంటే వాళ్ళు సర్పాలు చేయగలిగారు, కానీ ఆ కర్రలు సర్పాలుగా మారిపోతే, పాములుగా మారిపోతే వాటన్నిటినీ మోషే కర్ర మింగేసింది. ఆమేన్, హల్లెలూయా. అనేక రకాల తెగుళ్ళు వస్తే వీళ్ళు కూడా ఈ మిడతలు పంపిస్తున్నారు, కప్పలు పంపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నిటి మొత్తాన్ని మోషే ద్వారా దేవుడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు తెలిసింది వాళ్ళకి, అరే ఇది మానవ శక్తి కాదురా, సాక్షాత్తు దేవుని శక్తి. ఆ శక్తి ముందు మనం పనికిరావురా, శరణవడరా నా మాటని చెప్పని వాళ్ళు మానుకున్న తర్వాత ఇంకా ఫరో మొండి వైఖరి, కఠినమైన పరిస్థితులు కనబరుస్తున్న దాన్ని బట్టి జ్యేష్ఠ కుమారుడు చనిపోతేనే వీళ్ళు మాట వింటారని మొత్తం మనుషుల్లో జ్యేష్ఠ కుమారులను, పశువుల్లో మొదటికి పుట్టిన ఏవైతే ఉన్నాయో అన్నిట్లో మొదటికి పుట్టిన మొత్తాన్ని చంపేశాడు. ఇజ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో ఆ సంహారపు దూత పనిచేయాల. కారణం పస్కా పశువు యొక్క రక్తం. అది మనకిప్పుడు సాక్షాత్ యేసు ప్రభు వారి యొక్క సిలువలో చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం మన చుట్టూ కంచెగా ఉంది. ఎలా అంటే మనకిని, మన కుటుంబ సభ్యులకును కలిగిన సమస్తానికి ఆ కంచె ఉంది. యోబుతో అంటాడు, యోబు గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి అపవాది అంటాడు, అతనికి అతను కలిగిన దానికి అతని కుటుంబ సభ్యులందరికీ 3 రకాల కంచె వేసావయ్యా. అందుకే వాడు భక్తి, వాడు అది ఇది అని చెప్పని ప్రభువ హల్లెలూయా స్తోత్రం అది ఇది అంటుండు. వాస్తవానికైతే అవన్నీ తీసే నీ మొఖాన్ని దూషించకపోతే అప్పుడు అడిగాడు, అట్టేం జరగదురా నా బిడ్డ అని చెప్పి అన్నాడు. సమస్తాన్ని పోయేలాగా చేసిన, రోగాన్ని అనుమతించిన నోటి మాటతో యోబు ఏందయ్యా ఈ పని అని అడగల. అసలు నేను ముట్టకపోతే బాగుండు అన్నాడు. భార్య వచ్చి ఎందుకు ఇంకా యథార్థత దేవుని దూచి చచ్చిపోంటే ఊరుకో, పనికి మంది మాట్లాడుతావు, మూర్ఖురాలు మాట్లాడుతావేంది? మేలుకేనా మనము కీడు అనిపించడానికి తగదా? ఈ స్థితిని బట్టి కూడా నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను, నేను తెసపోయేది ఏమీ లేదు, దేవుడిచ్చాడు తీసుకున్నాడు, దేవుని స్తోత్రం అన్నాడు. అప్పుడు యోబుకున్న కఠినమైన పరిస్థితిని చూసి ప్రాణప్రదమైనటువంటి స్నేహితులు వచ్చి విమర్శించారు, సూటిపోటి మాటలతో గాయపరిచారు. కానీ యోబు ఎక్కడ కూడా నోజాల దేవుడి విషయంలో.
బంధువులంతా ఈడి దగ్గర పోతే అమ్మో లేనిపోయింది అప్పుడు కూర్చుడేమో ఈడి దరిద్రం మనకు పట్టుకుంటుంది అని చెప్పని దూరంగా 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 బతికారు. తిరిగి దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, రోగం పోయిందో, కోల్పోయి మళ్ళీ 2 రెట్లు దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో బర్ర బంధువులు వచ్చి ఏమయ్యా యోగు నువ్వు కాబట్టి తట్టుకున్నావు, సింపతి మాటలు పలకటానికి వచ్చారు బంధువులు. మరి దరిద్రంలో అడిగిపోయారు. మనం ఇక్కడ బాగా విలువైన పాట నేర్చుకోవాలా. అంతా ఉన్నప్పుడు అందరూ మన బంధువులే. ఓ పాటలో కూడా రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. నాకు కలిగిన సమస్తాన్ని బట్టి అందరూ బంధువులు సమస్తాన్ని బట్టి అంతా బాగుంది అనుకున్నాను. ఎప్పుడైతే ఏమీ లేకుండా నేను అయిపోయిందో నా పరిస్థితి, అంతా ఉంటేనే అందరు బంధువులు అనుకొని అర్థమైంది ప్రభు అని ఓ పాటలు రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. వాస్తవం నేను అనుభవించాను కాబట్టి అది రాసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. సర్వ సమృద్ధి మన దగ్గర ఉన్నప్పుడు, లేదంటే ఇంకా ఈజీ బెల్లపాకం ఉందాడ, లేదంటే బెల్లము శనగిత్తనాలతో ఓ చెక్క చేసి పడేసాం, పిల్లలు ఏదో ఆడుతా నోట్లో జారాడు పడది. ఈగలు ఉంటాయా, మనం ఉంటామాడ? మనకంటే ఈగల సంఖ్య ఎక్కువ. అయిపోయిన తర్వాత ఇంకా పక్క నుంచి సీమల సంఖ్య ఎక్కువ. సమృద్ధి ఉన్నంతసేపు అట్నే ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు అయిన వాళ్ళు అంతా అసలు వీళ్ళ దగ్గర ఏమీ లేదంటే అందరూ పక్కకు పోచి అప్పొడుగుతారు అనుకుంటారు. ఈ దరిద్రం మనకు పట్టుద్ది, లేనిపోయింది, అడ్డం ఉండేదాన్ని ఇప్పియాల్సి వస్తుంది అనుకుంటారు. అంతా సైడ్ అయినా నా ప్రభు మాత్రం మనకు తోడే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం. సౌలుగా ఉండి దేవుని యొక్క సంఘాన్ని చిత్రహింసలు పెట్టి వేదన చేస్తున్నప్పుడు రోమా ప్రభుత్వం అంతా సౌలు పక్కనే ఉంది. తాకి తెలిస్తే భలేవాడు దొరికాడు మనకి. ఈరోజు మనం అనుకున్న పగ తీర్చుకోవడానికి భలే సాధన దొరికింది సౌలు అనుకున్నారు. ప్రభు ఎప్పుడైతే చిత్రహింసలు పెట్టనిచ్చి అంత చూసి అయిపోయిన తర్వాత ఒకరోజు దమస్కు మార్గంలో దర్శించాడు. కళ్ళకు పట్టిన పొర, ఆ గర్వం, అతి నీతి భక్తి, నేను అతిగా భక్తిపరుని, నీతిపరుని అన్న ఆ అహంకారం మొత్తం ఆ పొరల ద్వారా రాలిపోయి కళ్ళు ఎప్పుడైతే మోసపోయినాయి అప్పుడు అన్నాడు, ఎవరు ప్రభు అన్నవాడు? నువ్వు హింసించు క్రీస్తు నేనే అనగానే, నేనెప్పుడు హింసించానంటే నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా? ఇక గడగడగడ ఉనుకుతా ఉంటే మరి నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే, పలానా చోట ఉండిపోవాలి. తన ప్రవక్తను పంపించి చేతులుంచిన తర్వాత ఆ పొరలు రాలిపోయి మారు మనసు అనుభవంలోకి వచ్చి 3 సంవత్సరాలు ఎడంగా ఉండి పరిశుద్ధాత్మ పొందుకున్నవాడే పౌలుగా మార్చబడి ఎక్కడెక్కడైతే చిత్రహింసలు పెట్టిండో అక్కడే నిలబడి దేవుని మాటలు ప్రకటించాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఒక్కడు కూడా నమ్మలా. కానీ కాలక్రమేణా ఒక రోజు వచ్చింది, పౌలు కూడా మారాడు, దేవుని పక్షాన సాధనమయ్యాడన్న సంగతి తెలిసి దేవుణ్ణి మహింపరిచారు, జత పనివాడిగా చేర్చుకున్నారు. ఉన్నతమైన సేవ దిశగా దేవుడు నడిపించాడు. 14 పత్రికలు రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ 12 మంది చెప్పలేని మాట ఈ ఒక్కడే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంత గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి 12 మందికి దొరకలా. ఈ దారిని పోయే చిత్రహింసలు పెట్టేవాడికి దొరికింది అవకాశం. ఈరోజు మన ఇళ్లలో ఎవరైనా మారరు అనే మాట కాదు, పరిశుద్ధులందరూ అంత చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటే, ఒక పక్క మొరపెడుతూ ఉంటే దేవుడు ఒక సమయం వచ్చింది. ప్రసంగి గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, ప్రతిదానికి ఒక సమయం కలదు, ప్రతిదానికి ఒక సమయం ఉంది. నేను 2003లో వాస్తవానికి రక్షణ అనుభవంలోకి దేవుని మందిరానికి రావాలి. నేను అప్పుడు నాకు నచ్చినట్టు సమాధానం ఇచ్చా. కొన్ని పరిస్థితులు అడ్డదిడ్డంగా తిరిగేలా దేవుడు చేసి 2007 సంవత్సరానికల్లా నషాపేట వచ్చా. 2007లో కూడా కుటుంబ బాధ్యతలు అంటే తిరిగొచ్చా అట్టట్టు ఉన్నవాడిని 2014లో తండ్రి సన్నిధి దావీదు పాష గారి దగ్గర చిన్న పరిచయం చేశాడు కుటుంబం ద్వారా. ఇక ఆ రోజు మొదలైంది 2015 జనవరి 28వ తారీఖు బాప్తీసం పొందా. ఇక ప్రభువే అని చెప్పని అడుగులు పెట్టా. ఇక ఆ తర్వాత విలువైన పాఠాలు నేర్పుకుంటా. వాస్తవంగా నేను అనుకున్న జీవితంలో నేను లేను, ప్రభు అనుకున్న జీవితంలో నేను ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఏంది మనం అనుకున్న దానికంటే ప్రభు ఇచ్చేది ఎంతో ఉన్నతమైనది అన్నది నా బ్రతికే సాక్ష్యం. నేను అనుకుంది ఏంటంటే ఈరోజు బాప్తీసం పోయి తెల్లారి చచ్చిపోవాలనుకొని బాప్తీసంలోకి వచ్చా.
కానీ ఆయన ఇంత ఉన్నత సంకల్పం కలిగి ఉన్నాడన్న సంగతి నాకు అప్పుడు తెలియలా. మన పిల్లల విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, వాస్తవం నా కుటుంబాన్ని చూసుకుని శపితమైందని దేవుడు చెప్పాడు నాకు. కానీ ప్రభు కృపను బట్టి ఆ శాపాన్ని కొట్టేస్తున్నాను, నిత్య నిబంధన చేస్తున్నానని. నీ కుటుంబం అంతా, నీ వంశం అంతా, భూమి అంతమే సమయం ఉంటుంది, నా సన్నిధిలో ఉంటారు వాళ్ళంతా, నా సేవ చేస్తారని నేను అనుకున్నానా? నేను అనుకున్నప్పుడు అప్పుడే రాలిపోతే ఎన్నో రకాల పరిస్థితుల్లోంచి ఎన్నో అనుభవ పాఠాలు నాకు నేర్పి, ఆ అనుభవ పాఠాలు అడుగులు వేస్తున్నప్పుడు కొన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో నాకు బ్రతకాలని లేదు ప్రభు, చచ్చిపోవాలని చెప్పని ముఖం మీద శక్తి కొలది ఈ రెండు చేతులు తీసుకొని ముఖం మీద కొట్టుకునేవాడిని. ఒంటరిగా నా దుఃఖాన్ని అందరూ చూస్తే మళ్ళీ భయపడతారేమనుకొని ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థనలో ఏడ్చేవాడిని. నేను అప్పుడే తీసుకోమన్నది ఇప్పుడు మీ మధ్యలో ఉండేవాడిని. ఈ ప్రభు కృపను బట్టి కొన్ని అనుభవాలు మీకు జోడించి చెప్పడానికి, ప్రభు కృపను బట్టి మీరు విశ్వాసాలు వేళ్ళను కొన్ని ప్రభు మీద ఆనుకోవడానికి అవసరమయ్యాయి, అసలు ఉండేవి కావు. కానీ ప్రభు కృపను బట్టి ఈరోజు ప్రతి పాటలో ఈ నీ కృపను బట్టి అనే మాట రాయడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. ఏంది? ఆయన ఉన్నతమైన సంకల్పంలో కుటుంబం ఉంది. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి జంకొద్దు. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలని, నా ప్రభు కృపను బట్టి చెప్పడం, ఉన్నతంగా ఆశీర్వదించాలని ప్రభు ఈ కుటుంబాన్ని కోరుకున్నాడు. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని చేతిలో ఆశీర్వాదకరమైన పాత్ర. ఎందుకు ఈ మాట ప్రభు జోడు చేస్తున్నాడంటే, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలని. దేవుని చేతిలో బలమైన సాధనానివే నువ్వు, కుటుంబంలో ప్రతి ఒక్కరు సాధనాలే, కానీ నువ్వు ఆశీర్వాదకరమైన పాత్రవి. ప్రస్తుతం అంతా గందరగోళంగా ఉందంటే కనపడవచ్చు, కానీ ఫ్యూచర్లో నేను రక్షణ పొందిన దినాల్లో 4-5 సంవత్సరాల వరకు కూడా ఏంది ఇది అనుకుంటా బ్రతికినోడినే. కానీ ప్రభు కృపలో 10 సంవత్సరాల తర్వాత నన్ను నేను తొంగి చూసుకుంటే ఆ రోజు ఆయన నడిపించిన విధానమే కరెక్ట్, లేకపోతే నేను ఎప్పుడో దారి తప్పిపోయేవాడిని. నేను చేసుకున్న నిర్ణయాన్ని బట్టి అట్నే పడిపోయేవాడిని అనుకున్నాను. ఇప్పుడు ప్రభు కృపను బట్టి ప్రభు ఇచ్చిందని నేను ఎంత పిరికోనో నాకు బాగా తెలుసు. ఎంత ఎండాకాలమైనా ఏదో వచ్చి మీద పడుద్దని బిర్రుకు దప్పుడు దాన్ని పండుకునేవాడిని. నేను ఒంటరిగా అసలు పండుకోలేను, అస్సలు ఆకలి కొండలేను. ఆకలి అయితే బోర్ను కూర్చొని ఎడుస్తా. అలాంటి వాడిని ప్రభు కృపను బట్టి 2026 సంవత్సరంలో ఈస్టర్ పండుగ వచ్చేదాకా ప్రతిరోజు ఇన్ని గంటల దాకా ఉపవాసం ఉండంటే ఉపవాసం ఉంటానే ఉన్నప్పుడు. ఎక్కడన్నా డెలివరెన్స్ విచ్ క్రౌడ్ హీలింగ్ ప్రేయర్స్ అని చెప్పని వస్తే రాత్రి 9:30 దాకా కూడా అంతే పెట్టి ప్రభు ప్రార్థన 41 రోజు అని 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అసలు ఏం తినకుండా, ఓన్లీ డ్రింక్ ఏదన్నా తీసుకొని. మరి అట్నే అస్సలు ఆకలికి ఉండలేను అని నన్ను నిలబెట్టి. నా అంత పిరికోడు ఇంకొకడు లేడు, అంత భయం. ఒక ఆడపిల్లతో మాట్లాడాలంటే గడ వణికిపోవచ్చా. ఎవరన్నా నా స్నేహితుడు ఒకడు ఉండు ట్రావెల్స్లో, ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే కిలోమీటర్ అవతల ఉన్నా, ఎందుకంటే తేడా పడిచి వీడి స్నేహితుడు ఎవడని చెప్పి తీసుకుపోతారు, మొత్తం ధరిమేస్తారు. అది నాకు తెలుసు. యాడికి పోయి స్వామి అనేవాడు, ఏంది అది మీడియాలో ఇప్పుడు చూసి అప్పుడు పోయి నువ్వు నాకు నచ్చావని చెబుతూ ఎవరు ఊరుకుంటారు తంతారు. కానీ నువ్వు 4-5 రోజుల నుంచి 4 నెలల నుంచి ఏమో చూస్తున్నావా, ఇప్పుడు చూస్తూ ఎమ్మనే పోయి నువ్వు నాకు నచ్చావంటూ తన్నకేం చేస్తారన్న. అట్టంతా పిరికోండి అనమాట. అస్సలు ఒకవేళ నా పక్కన సినిమా హాల్లో కుర్చీలో కూర్చుంటే తమ్ముళ్ళు కావాలని టికెట్ తీసేపోయి ఆడ కూర్చోబెట్టేవాడు. సినిమాకి అసలు పోయేవాడిని కదా రక్షణ లేనప్పుడు. కుటుంబ బాధ్యతలు 1200 జీతంతో కుటుంబం ఇక మొదలుపెట్టే బాధ్యత. ఆ 1200 జీతంతోనే ఇంట్లోకి సరుకులు తేవాలి, అమ్మకి ఏదన్నా కానీ బియ్యమని, కారుకు పోతే వచ్చే బేటాలతో బండి నడుచుకుంటూ బయలుదేరేది. సినిమాకి అస్సలు పోయేవాడిని కాదు. నేను ఆ పరిస్థితిలోకి రాకముందు నా చుట్టూ 100 రూపాయలు ఖర్చు పెట్టే స్నేహితులు ఉండేవాళ్ళు. నాకు కాదు, నేను వాళ్ళకి ఖర్చు పెట్టాలా. అవన్నీ పోయినాయి. ఇస్త్రీ కొట్లు వేసుకొని తిరిగి వ్యవహారంతో పోయింది. చెమట బట్టి చేతులు బొబ్బలు వచ్చి ఎన్నో రకాల ఇబ్బందుల్లోంచి ప్రభు నడిపించిన ఆయన కృపను బట్టి పోషిస్తానే నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏది తక్కువ కాకుండా నడిపిస్తానే ఉన్నాడు. అయితే నాకు నేర్పిన ప్రభు నేర్పిన పాఠం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఆయన కృపను బట్టి ఈరోజు ఇలా ఉన్నాను కాబట్టి
వాస్తవానికి ఎన్నిక లేదు నా కుటుంబం, శపించబడిన కుటుంబం, ఎన్నో రకాల పరిస్థితులు. అయినా సరే ప్రతి పరిస్థితుల్లో కృతజ్ఞత కలిగి ఆయన మీద ఆధారపడి ఆయనకే అప్పచెప్పి అడుగులు వేయటానికి ప్రభు ఆయన కృపనిచ్చి ఇలా నిలబెట్టాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం, మన మీద మనం ఆధారపడవచ్చు. మన మీద మనం ఆధారపడ్డంత కాలం, మన తెలివితేటలు ఉపయోగపెట్టినంత కాలం, మన శక్తి మీద మనం ఆధారపడినంత కాలం, మన ప్రయత్నాలు ఎంత అయితే చేస్తుంటామో అవన్నీ కూడా మనం విఫలమవుతామో, సఫలం కాలేము. ప్రభువును ఆధారం చేసుకొని ప్రభువును ముందు పెట్టుకొని దావీదు అడిగినట్లుగా ప్రతి విషయంలో ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన చేయమన్న ప్రయత్నాన్ని బట్టి మనం చేస్తుంటే ప్రతి దాంట్లో సక్సెస్ చూస్తాం. ఈరోజు నేను ప్రభు కృపను బట్టి చెప్పగలను, ఎక్కడికి వెళ్ళినా చిన్న ప్రార్థన చేయగలను, ప్రభు సహాయం చేసి అద్భుతం చేస్తున్నాడంటే ఆయన చెవితో అడుగులు వేయటం, ఆయన చెప్పినట్టు నడుచుకోవటాన్ని బట్టి. నా సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు దెబ్బలు పడ్డాయి. 7,500 టాటా ఏసీకి కిస్తీ కట్టలేక గిర్రా తిరిగా 4 రోజులు. ఫోన్ ఆడమోగిచ్చి ఉండేవాడిని, ఏం సమాధానం చెప్పలేక, అర్థం కాక. రక్షణ పొందిన తొలి దినాలు షాలేం రాజు గారు ప్రారంభంలో చెప్పాడు, నీ జ్ఞానం మీద, నీ శక్తి మీద, నీ ప్రయత్నం మీద, నీ బలం మీద ఆధారపడమాక రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆధారం చేసుకొని ప్రతిదీ చేయాలి. 2 నెలలు గడిచి, ఒక 6-7 నెలలు గడిచిన తర్వాత టాటా ఏసీ కిస్తీ కట్టాలి. 4 రోజులు తిరిగా గిర్రా. ఈ 6 నెలల లోపు నాకు అర్థమైపోయింది నేను ఆయన వదిలిపెట్టి నా సొంత నిర్ణయాలని. ఒకరోజు కూర్చొని బైబిల్ తెస్తే వారి సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, వారి ఆలోచనలు వారికి వెక్కసమగు వరకు వారిని వదిలేస్తున్నాను. అంటే వెక్కసం అంటే చెదరపడుతుంది మనకి. ఎంత ప్రయత్నం చేస్తే ఏం కావట్లేదు ఏంటని అట్లా వదిలే. అప్పుడు నాకు ఆ 4 రోజుల పరిస్థితి నాది అదే. చివరికి ప్రభా పొరపాటు క్షమించాయని చెప్పని 3 రోజులు ఉపవాసం ఉండి దేవుడిని అడిగితే ఇప్పుడు పలానా వాళ్ళకి ఫోన్ చేయాలి. అడగంగానే డబ్బులు లేవు, నోరు మూసుకొని ఫోన్ పెట్టాను. నువ్వు ఉపవాసం వదిలిపెట్టి బజార్కి వచ్చి అక్కడ కూర్చొని ఫోన్ చేశాను, డబ్బులు లేవు అని చెప్పి. నువ్వు అడగమన్నా అడిగా వాళ్ళు ఈరని నీకు చెప్పా కదా, నువ్వు మళ్ళీ ఫోన్ చేయమన్నావు, నీ ఇష్టం ప్రభు అని ఫోన్ చేసే ముందు ఒక మాటను, నా ముఖం చూడంగానే, నా స్వరం వినగానే వాళ్ళకు జాలి పుట్టాలి, నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసి ఫోన్ చేస్తే డబ్బులు లేవని నువ్వు చెప్పినట్టు చేశాను, నువ్వే చూసుకోవాలి. ఆ మాట ప్రభుతో చెబుతానే ఉన్న మనసులో వెంటనే ఫోన్ వచ్చింది. అసలు ఎంత కట్టాలో చెప్పాను. కట్టాల్సింది 7,000, అసలు ఎంత కట్టాలో చెప్పంటే 40 అన్న. మొత్తం వచ్చి డబ్బులు తీసుకొని పోయి కట్టుకోను. దేవునికి మహిమ కలుగుతుంది. మన అనుకున్న వాళ్ళైనా మన అవసరంలో ఉన్నప్పుడు రూపాయి చెయ్యి బయట పెట్టరు. వాళ్ళు ఏయో కారణాలు చెప్పి పక్కన పెట్టుకుంటారు, కానీ అది కూడా రుచి చూశారు. అందుకే నేను అమ్మని అడగను, చెల్లెల్ని అడగను, అక్కని అడగను, బంధువులను అడగను, మేనత్తలు, ఇంకెవరైనా తెలిసిన సేవకులైనా విశ్వాసులైనా నాతో క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళతో అయినా ఎవరిని అడగను. నాకు ఈ పరిస్థితి అని సైలెంట్గా దేవునికి వెళ్ళి చూస్తా, నువ్వే నాకు సహాయం చేయ ప్రభు అని దేవునికి అప్పలేదు. సమస్య అయినా, అవసరమైన, అనారోగ్యమైన, సేవలైన ఏదైనా ప్రభువుకి అప్పచెప్పి ఆయన అడిగితే ఆయన ఇచ్చినప్పుడు ముందుకు అడిగేస్తాను, లేనప్పుడు సైలెంట్గా చూస్తాను. ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నా, ఏదైనా అవమానం ఎదుర్కొన్నా, నలుగురు నానా రకాల ప్రశ్నలు వేసినా ఎవరిని అడుగుతున్నారు? వాళ్ళు యేసయ్యని అడుగుతారు, నన్ను అడగరు. అంటే నిన్నే అడుగుతున్నారు కానీ మనం ఉంటాం, ఫేస్ చేస్తాం. కానీ మనకు ముందు ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆయన ధరించుకొని ఉన్నాం, ఆయనే ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి దేవుని పాదాలు పట్టుకుందాం, ఖచ్చితంగా నా ప్రభు కృపణిస్తాడు. ఈ సమస్యలు అనేది వీడిపోతుంది కాబట్టి కొంచెం అట్లా కష్టంగా కనపడుతుంది. ప్రభు ఈరోజు మాట్లాడు, ఐగుప్తులో ఫరో దగ్గర ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టారు, బాగానే ఉంది. కానీ మోషే పోయిన తర్వాత ఇంకా వచ్చి ఎక్కువైంది. అయినా సరే మోషే ఒక పక్క, అహరోన్ ఒక పక్క, మిరియామ ఒక పక్క, మిగతా వాళ్ళందరూ ఒక పక్క ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ప్రభు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. మన ఎదుట మనం ప్రశ్నించేవాడు, మనకేదో కీడు కల్పించాలనుకున్నవాడికి గతంలో చెప్పా, అయితే వాడు నాకు తెలిసి నేను ఎవరికైనా ఇచ్చే ఆప్షన్లు 3. ఒకటి చేస్తున్న కీడు మార్చుకోనన్నా పద్ధతులు మార్చుకోవాలి. రెండోది ఆ వ్యక్తి ఆ ప్రాంతం నుంచైనా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి.
మూడవది, అసలు ఈ భూమి మీదే లేకుండా చీటి చినిగిపోవడం. పరదేశులము ప్రభు అని చెప్పని పాట పాడే వ్యవహారం. నేను ఎవరికైనా ఇదే ఆప్షన్ ఇస్తా, ఎవరికైనా చెప్పిన ఇదే. అయితే వాడు మార్పున చెందాలా, లేదా ట్రాన్స్ఫర్ అయినా పోవాలా, లేదంటే అసలు లేకుండా పోవాలి. నేను చూసినవి అయ్యే అట్ట పోయినోళ్ళు కూడా ఉన్నారు, అసలు ఏకంగా లేకుండా పోయినోళ్ళు ఉన్నారు. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి అతిశయించడానికి కాదు, కానీ వారు దేవుని సేవకులు, దేవుని పిల్లలు, వాళ్ళదేదో వాళ్ళు పోతున్నారు, మనకెందుకని చెప్పని మౌనంగా ఉండకుండా విగ్రహాల ముందు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే అట్నే ఒక టికెట్ ఎగిరిపోయింది, సడన్గా స్ట్రోక్ వచ్చింది, వెళ్ళిపోయాడు అంతే. ఈ సమస్యను బట్టి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన. మనం చేసింది ప్రార్థన. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దారండి. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. దేవా, మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు ఇదిగో తండ్రి మా హృదయాల్లో నీరు కట్టి అయా అంటుకట్టి ఫలింపచేయండి ప్రభు. అయా కనికరించండి. మా హృదయాల్లో ఇదిగో తండ్రి అంటుకట్టండి, నీరు కట్టండి, ఫలభరితంగా మార్చండి ప్రభు. విన్న మాటలను బట్టి విశ్వాసంలో వేళ్ళను కూడా కృపణించు. అయా, పౌలు భక్తుడు అంటున్నాడు, మునుపు నేను హానికరుడను, హింసకుడను, చాలా ఘోరమైన పాపిగా ఉన్నాను, దుర్మార్గంగా ఉన్నాను, కానీ తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కాబట్టి కనికరింపబడ్డాను. ఆ విశ్వాసము ప్రభు యేసు యొక్క కృప, ఆ విశ్వాసము, ప్రేమ అధికముగా విస్తరిస్తున్నట్టు కారణం ఒకటేనయ్యా, మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మేము తొంగి చూసుకోక నీ వైపు చూస్తూ ముందుకు అడుగులు వేస్తే ఆ ప్రేమ విస్తరిస్తుంది, విశ్వాసం విస్తరిస్తుంది, కృప విస్తరిస్తుంది ప్రభువా. అయా, మా పితరుల జీవితాలు ఎదురైన అనుభవాల్లో నుంచి కొన్ని విషయాలు మాకు చెప్పావు అయా. ఇదిగో వారి ఎదుట సమస్య, ఇదిగో తండ్రి దేవా, జటిలంగా కఠినంగా ఉన్నదాన్ని బట్టి అయా వారు సణిగినా ఇదిగో తండ్రి పాదాలు పట్టుకొని పెనుగులాడారు, కానీ నువ్వు కనికరించి అద్భుతాలు జరిగించి మొదటిగా నీ భయం ఆ ప్రజలకు ఆవరించేలా చేశావు. రెండవదిగా నీ బిడ్డలు, నీ దాసుడు దేవా అయా మోషేని బట్టి భయం ఉండేలాగా చేశావు. మూడవదిగా ఇదిగో తండ్రి నీ ప్రజలను బట్టి అయా ఇదిగో తండ్రి రాహాబు అనే వేశ్య అంటుంది, ఇదిగో మీ దేవుడు మీ పక్షంగా కదిలి చేసిన అద్భుత సూచక్రియలను బట్టి మా గుండెలు అవిసిపోయాయి. చావే మిమ్మల్ని చూస్తే మీ జోలికి ఏదైనా రావాలంటే చావు అనే భయమే మాకు కలుగుతుంది. అంత ప్రమాదకరమైన దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు, అంత ఉన్నతమైన మహిమ గల దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. మీ దేవుడిని బట్టి మాకు భయం కలుగుతుందయ్యా, మీ నాయకుడిని బట్టి మాకు భయం కలుగుతుందయ్యా, అయ్యా మిమ్మల్ని బట్టి మాకు భయం కలుగుతుందయ్యా అని చెప్పని రాహాబు అనే వేశ్య దేవా సాక్ష్యం ఇచ్చిందయ్యా. ఈరోజు మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మేము తొంగి చూడక ఎవరెవరు ఏ రీతిగా రంకెలేస్తున్నారు, ఎవరెవరు ఏ రీతిగా రహస్యంగా నీచమైన కార్యాలు చేస్తున్నారు, ఎవరెవరు ఏ రీతిగా నష్టపరచాలని దేవా ఎదిగొత్తండి. అసలు కుటుంబమే లేకుండా ఇంకా వ్యక్తుల జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళేలాగా, అసలు జీవితమే లేకుండా, సేవే లేకుండా, సంఘమే లేకుండా, ఆత్మ లేకుండా ఏ రీతిగా వారి ప్రయత్నాలు ఉన్నాయో ప్రభు ఈరోజు నువ్వు అంటున్నావు, ఇదిగో ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివితేటలను బట్టి, నీ శక్తిని బట్టి నీ మీద నువ్వు ఆధారపడమాక. నీ మీద నువ్వు ఆధారపడ్డప్పుడు ఏం చేశాడు దేవుడు, అసలు దేవుడు ఉంటే మా పరిస్థితులు ఎలా ఎందుకు ఉంటాయి అనే ప్రశ్నలే వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్న మాట విను. నేను మోషేకు తోడైనట్టు ఈ కుటుంబానికి నీకు నువ్వు తోడై ఉన్నా. నా నామ ఘనత కొరకే సమస్తం జరిగించుకుంటా ఉన్నాను. శాశ్వత కాలమైన ఆశీర్వాదం అబ్రహాముకు, దావీదుకి ఇచ్చిన ఆ ఉన్నతమైన ఆశీర్వాదము మీ కుటుంబానికి నేను ఏర్పాటు చేశాను. ఆ ఆశీర్వాదానికి తగినట్లుగా మీరు ఆశీర్వాదాన్ని అనుభవించేలాగా మీకు తరఫీదిస్తున్నానే తప్ప మీ మీద పగతోనో ప్రతీకారంతోనో చేస్తున్న ప్రార్థనలకు సమాధానం ఇట్లేదని చెప్పని అనుకోవద్దు. ఏనాటి పాపమో నేను కానీ నా భర్త కానీ చేసిన పాపం ఏమిటో నా బిడ్డలు ఇలా ఉన్నారు, మా కుటుంబం ఇలా ఉందని బాధపడుతున్న తల్లి, నా ప్రభు అంటున్నాడు, ఆ కారణాలు కాదు కానీ శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వాలని మిమ్మలను, మీ వంశాన్ని, కుటుంబాన్ని, అలాగే నీ కడుపును పుట్టిన బిడ్డలను, కూతురు కావచ్చు, కొడుకులైన కావచ్చు, కోడలు, అల్లుడు కావచ్చు, మనోసంత సమస్తాన్ని ఆశీర్వదించాలనే నీ ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని నేను కోరుకున్నా. నా ప్రణాళికలో ఉన్న కుటుంబం ఇది.
ప్రభు అంటున్నాడు, నా ప్రణాళికలో ఉన్న సంఘం ఇది. రిఖాందా లాషారాబా, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. నీ కుటుంబం ఎదుటి కానీ, నీ సంఘం ఎదుటి కానీ పాతాళ లోకపు ద్వారాలు నిలవనేరవు. ఏ అంధకార శక్తి నిలబడదు. ఏ ఇహలోక సంబంధం, కుల సంబంధం, దేవి దేవతల ప్రయోగాలు ఏవి నిలబడవు. అవన్నీ పారిపోతాయి, లయమైపోతాయి. ఇంకా చెప్పాలంటే అవన్నీ వచ్చిన ఎదుట సాగిలపడి ఉన్నాయంటున్నాడు ప్రభు. భయముతో గడగడ వణుకుతూ సాగిలపడి ఉన్నాయి. ఎందుకంటే వాటిని నిత్య నరకానికి పంపించే అధికారం నాకు మాత్రమే ఉందంటున్నాడు ప్రభు. నిన్ను నిత్యత్వంతో సంతోషించేలాగా నిన్ను, నీ కుటుంబాన్ని, వంశాన్ని, నీ సంతతిని నేను ఉంచే అధికారం నాకుందంటున్నాడు ప్రభు. ప్రభు అంటున్నాడు, ఉన్నతమైన సేవ, వధువులో ఉన్నతమైన స్థానంలో నిలిచేటువంటి సేవ నీ ద్వారా చేయించాలి. అందరినీ సంపూర్ణలు చేయాలని సార్వత్రిక సంఘ సంస్కరణ పనని ఇంచాది నీకు సెలవిచ్చిన ప్రతిదీ నెరవేర్చడానికి నేను సమర్థుడని. అయితే విశ్వాసం ఉంచు, నా మీద ఆనుకో, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు సక్సెస్ చూస్తావు. ప్రార్థించు అంటున్నాడు ప్రభు. ఆయన నీ కుటుంబంతోనే, నీ సంఘంలో ఉన్నాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీతోనే ఉన్నాడు. దిగులు పడమాక, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను. నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాను, సంఘాన్ని బాగు చేస్తాను. అంత అయిపోయింది అనుకుంటున్నావు. కాలేదు. అంత అయిపోయిందంటే అసలు కుటుంబం లేకుండా, ఏమీ లేకుండా అయిపోద్ది. అంత అయిపోలేదు. ఇదిగో యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టునని ఇమ్మానుయేలుగా ప్రభు నీతో, నీ కుటుంబంతో, నీ సంఘ సేవ పరిచయతో ఉన్నాడని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. రిఖాందా లాషారాబా. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచను. ఎక్కడైనా అతిశయించుంటే క్షమించు. నీ నామాన్ని ఘనపరచుకోమని, మాటలు విన్న దాన్ని బట్టి సరి చేసుకుంటాను. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, ఉన్నత ఆశీర్వాదం అనుగ్రహించి, కృపలో వర్తలించు. వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 నీ చేతులు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నావు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడే సమస్తం ఏదన్నా అవి చీకటి శోధన అంటే దేవా నీకు అప్పచెప్పుతున్నాం. మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధన అంటే ప్రభు, నీ సంతోషం పరిపూర్ణమైన నీ సిలువ రక్తాన్ని బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి దేవా బంధించండి, లయపరచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి నీ పాసలు యేసునామమున మహాపునరుద్ధాన శక్తిని కలువరి సిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణము త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయా కనికరించమని, మా నిమిత్తం ప్రార్థించండి. మా అవసరతలు ఇయని ఆయా రీతిలో చెప్పి ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన ప్రతి ఒక్కరు అవసరత యేసునామమున తీర్చబడునుగాక. మా సంగతి దైవజనుడు తెలియపరచు ప్రార్థన చేయండి. దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని అడుగుతూ ప్రతి ఒక్కరు అవసరత నీ కృప తీర్చబడునుగాక. విచ్ క్రాఫ్ట్, డెలివరెన్స్, హీలింగ్స్, ప్రేయర్స్ ఎవరెవరి విషయం వచ్చి వారందరి విషయంలో విడుదల కలుగునుగాక. నువ్వు అనుకున్నది జరుగునుగాక. నీ నామం వారి ద్వారా ఘనపరచబడునుగాక. సహాయం చేయి అయ్యా. మా కోసం, నా కోసం, పరిచర్య కోసం విన్న దాన్ని బట్టి గతంలో ఇప్పుడైనా ఉపవసించి 21 రోజు, 30 రోజులు, 41 రోజు అయ్యా ఇదిగో బారుకి లాని ప్రతిరోజు ఇన్ని గంటలకని ఇలా ప్రార్థన చేస్తూ రాత్రి వేళ కుటుంబంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని దర్శించు, దీవించు, రక్షించు. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనించు, కృపలో వర్తలు చేసి నీ సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి. రిఖాందా లాషారాబా. సహాయం వచ్చేయండి, నీవు తోడు నడిపించు. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా ఉన్నాను ప్రభు. చేరి వచ్చిన ప్రతి కుటుంబం దేవా ప్రార్థనలకు ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించు. అన్ని విషయాలు కృపను అద్భుతం జరిగించండి. రిఖాందా లాషారాబా. యేసయ్యా కనికరించి సహాయం ఇచ్చాడు. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
2 తిమోతి 1:12 ప్రకారం బిడ్డలందరినీ ప్రార్థనకి వస్తున్న అందరినీ చేతులకు అప్పగించి దీవించి ఆశ్రయించి మైంపరుచుకుంటున్నాను, గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. యేసునామములో ప్రార్థన సమస్తం పొంది మైంపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలోకి వచ్చిన అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ఈ ప్రాంతంలో ఉన్న సంఘమునకు, సంఘ బిడ్డలకు, పరిచర్యకును కలిగిన చరస్థిర ఆస్తులు పసిబిన పెద్దల సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి. ప్రభు నిర్ణయించిన ఉన్నత ఆశీర్వాదాలను నడిపించి, ఉన్నత ఆశీర్వాదం అనుభవించేలా చేసి, ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశము దీవించబడేలాగా, కుటుంబం, వ్యక్తులు ఆశీర్వదించబడేలాగా చేసి, ఆయన అనుకున్న ఉన్నత పని జరిగించి, బలా మంచి దాసురాలని ఆనాడు క్రీస్తుని ఆయిపెట్టి ఎదుట సంపూర్ణ సిద్ధి పొందిన మనందరికీ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందించి నిత్యత్వ ప్రవేశం కలుగు చేసి, వధువులో ఉన్నత స్థానం ఇచ్చి, యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి భాగ్యము కలుగు చేసి, ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ చేసిన యేసుకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసునామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు, ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు, కుల సంబంధమైన, ఇహలోక సంబంధమైన, దేవతలు, దేవుడు, మరి ఏవైనా సరే వాటి ఎదుట చేయబడ్డ బలులు, పూజలు, హోమాలు ఏమున్నా సరే ఎంత ప్రమాదకరం, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. యుద్ధం యెహోవా, వాటి ఆశ్రయించిన వారికి నీ దగ్గర నుంచి నీ సంతోషం, పరిపూర్ణమైన తీర్పు వచ్చునుగాక. యెహోవా యేసు రక్తమునకి జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్.